సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపవార్త నిర్గమకాండము 3వ అధ్యాయం 12వ వచనం. నిశ్చయముగా నేను నీకు తోడయుందును. క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, ఈ దినమును ఒక శ్రేష్టమైన కృపావార్తను ప్రభు మనకు తెలియచేయుచున్నాడు. మన ప్రభు యుగ సమాప్తి వరకు సదాకాలం మనతోనే ఉంటాను అని వాగ్దానం చేశాడు. ఈ లోకంలోని మనుషులు మనకి అందం, ఐశ్వర్యం, ధనం, లోక సంబంధమైన సంపద, విలువ, గౌరవం ఉన్నప్పుడు మనతో ఉంటారు. కానీ మన దేవుడు తృణీకరించబడినప్పటికీ, ఎన్నిక లేని వారముగా జీవిస్తున్నప్పటికీ ప్రభు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. అది ఆయన మనతో చేసిన నిత్య నిబంధన వాగ్దానం. ప్రియులరా, మన ప్రభు మనకు తోడై ఉండటం వలన మనకు కలిగే కొన్ని ఆశీర్వాదాలు ఏంటో మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, మొట్టమొదటిగా ఈ వాగ్దానం మోషే గారికి అనుగ్రహించబడింది. మోషే గారు ఐగుప్తులోనికి వెళ్ళి ఐగుప్తు నుండి ఇశ్రాయేలుల సర్వ సమాజమును కానానుకు నడిపించాలి, వీరిని ఐగుప్తు నుండి విడిపించి కానానుకు నడిపించి గొప్ప బృహత్తరమైన పని చేయటానికి దేవుడు మోషే గారిని పిలిచినప్పుడు మోషే గారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను అని. ప్రియులరా, ఈ మాటలో మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన గొప్ప పని సంపూర్తి చేయాలి అంటే మోషే గారికి ఎవరు తోడై ఉండాలి అంటే దేవుడు. ఈరోజు నీ మాటలు వింటున్న నీవు ఏ పనైనా భౌతికంగా పూనుకొని ఉండవచ్చు, లేదా ఆధ్యాత్మికంగా ఏ దైవ సంబంధమైన కార్యమునైనా నీవు ప్రారంభించి ఉండవచ్చు. అయితే అది సంపూర్ణముగా చేయబడి దాని వలన నీవు ఫలము అనుభవించినట్లుగా, నీకు అప్పగింపబడిన నీవు సంపూర్తిగా నెరవేర్చినట్లుగా నీ శక్తి సామర్థ్యాలు సరిపోవు. కనుకనే ప్రభు నీకు తోడయుండి నీకు అప్పగించిన పనిని చేయుటకు ఆయన సహాయం చేస్తాడు. రెండో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, యేసుక్రీస్తు భూమి మీద ఉన్న దినాలలో అనేక మంది ప్రజలతో ఇలాగ అంటున్నాడు, నేను ఒంటరిని కాను, నా తండ్రి నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. దేవుని ప్రియులారా, ఈ రోజున చాలామందిని వెంటాడి వేధిస్తున్న ఒక అనుభవం ఏంటంటే ఒంటరితనం. అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. కానీ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన మనకు తోడై ఉంటే మనము ఒంటరితనముగా ఉన్నాము అన్న ఆ బాధ కానీ ఆ చింత కానీ ఉండదు. బాధ, చింత అనేది సాతాను యొక్క ఆయుధం. దాని నుండి మనల్ని ప్రభు విడిపించి మనము ఒంటరిగా ఉండుకోకుండా ఆయన మనకు తోడై ఉంటాడు. మూడో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, సౌలును దేవుడు విడిచిపెట్టి దావీదునకు తోడై ఉన్నాడు. తద్వారా సౌలు భయపడినట్లుగా, దావీదు అంతకంతకు అత్యధికుడు అయినట్లుగా మన వాక్యంలో చదువుతున్నాం. ప్రియులారా, దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్లో ఉన్నవాడు. అయితే తనని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, సర్వ సమాజమైన ఇశ్రాయేలును ఏలు ఒక గొప్ప రాజుగా మార్చబడ్డాడు. గల కారణం ఏంటంటే, దేవుడు అతనికి తోడై ఉండి అతన్ని అంతకంతకు అధికుడిగా చేశాడు. ఇప్పుడు మీరు చేయుచున్న ఏ పనుల్లోనైనా, వ్యాపారుల్లోనైనా, మీ గృహాలలో, మీ కుటుంబాలలో ధీరస్థితిలో ఉన్నారా? అయితే ప్రభు మీకు తోడై ఉండి అంతకంతకు దినదినము మిమ్మల్ని అభివృద్ధి చేసి అధికులుగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబస్తుల్ని మార్చునుగాక. నాలుగు మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, తిమోతి పత్రికలో పౌలు గారు ఇలాగ అంటున్నాడు, ప్రభు నా పక్కన నిలిచి సింహముల నోట నుండి నన్ను తప్పించును అని. ప్రియులారా, నిజమైన సింహం ఒకటి ఉంది, అది సాతానే. గర్జించు సింహంలో సాతాను ఎవరిని మృంగుదునని తిరుగుచూ సంచరించుచున్నాడు. అంత మాత్రమే కాదు, మనుషులు కూడా క్రూర మృగముల వలె, సింహాల వలె ఈ దినాలలో పోరాడుచున్నాడు. అయితే ప్రభు నిశ్చయముగా మనకు తోడై ఉండి నిత్య నాశనములకు కారకుడైన సాతాను అనే సింహపు నోటి నుండి ఈ మాయోపాయముల చేత మనల్ని పట్టుకొని భక్తిలో, ఆత్మీయతలో పడద్రోయాలనుకుంటున్న మనుషులని సింహపుల నోటి నుండి ప్రభు మనల్ని తప్పించి మనల్ని కాపాడుతాడు. కాబట్టి ప్రభు మనకు తోడై ఉండటం వలన కలిగి దీవెనలన్నీ మీరు పొందుకొని మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపడుదురుగాక. ఆమె ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య, నీకు స్తోత్రం. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి, మీరు తోడై ఉండటం వలన కలిగి ప్రతి దీవెన నీ బిడ్డలు అనుభవించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.